వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో నైట్ డిన్నర్ ఎంత లోపు తినాలి, ఏం తినాలి ఆరోగ్యంగా ఉండాలంటే వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రకృతి వనం ప్రసాద్ గారు. సార్ నమస్తే. మీ పేరు నాకు చాలా ఇష్టం, ప్రకృతి వనం ప్రసాద్ గారు. ఏదో పేరు అట్లా అబద్ధం ఏం పెడదాం పేరు అనుకుంటే ప్రకృతి వనం అని పెట్టేయండి అని చెప్పిన. మా ఇంటి పేరు వేరే యాక్చువల్గా ప్రకృతి వనం ప్రసాద్ అంటే సరే ఏదో ఒకటి ప్రకృతి అనే వర్డ్ని అందరూ వాడుతూ ఉంటే కూడా మంచిదే కదా, నేచర్ మీద రెస్పెక్ట్ అని వస్తుంది. సో ఎస్ సార్, అయితే ఎన్ని గంటలకు డిన్నర్ చేయాలి, ఏం తినాలి? ఇప్పుడు నేను చెప్తే అదే నేను మేధావి కాదని నాకు తెలుసు. నేను మీ దగ్గర చెప్పేటి మీ వీడియోలు చూసి ఇంకో డాక్టర్ అన్ని చూసి అర్థం చేసుకొని ఈ లోపల డాక్టర్ బార్బరా ఓనీల్ అని ఆస్ట్రేలియన్ ఎక్సలెంట్. అవి ఎంత సింపుల్గా బటానా ఆయిల్ అని చెప్తా ఉంటుంది ఆవిడ. ఏంటో అది అసలు క్యాస్టర్ ఆయిల్ గురించి చెప్తుంది. రకరకాల మనం అన్ని చాలా చెప్తా ఉందా, మనం మాట్లాడుకునేవన్నీ ఆమె చెప్తా ఉంది. గట్ మైక్రోవేవ్, కోకోనట్ ఆయిల్, కోకోనట్ అన్నీ చెప్తాను. సో అవి చూసి నేను నేర్చుకుంటా ఉంటే ఇంప్లిమెంట్ చేస్తాను. నా ఎందుకు చూస్తారంటే కొంతమంది అయినా నేను ఇంప్లిమెంట్ చేసుకొని చెప్తా. నేను మిల్లెట్స్ నుండి ఎక్కువ తిని సన్నగా అయిపోయి B12 డెఫిషియన్సీ వచ్చిన తర్వాత సన్నగా ఉండే వాళ్ళు ఎక్కువ మిల్లెట్స్ తిని కూడా చెప్పినా. నాకు ఏది రిజర్వేషన్ లేదు, నేను మిల్లెట్ ఫ్యాన్ కాబట్టి మిల్లెట్ మీద నీట్గా చెప్పకూడదు అనేది ఉండదు. నాకు ఫ్యాక్ట్, నాకు ఎక్స్పీరియన్స్ చెప్తా ఉంటాను. సో నైట్ ఎప్పుడు తినాలా అనేది వెరీ సింపుల్ అండి. కరెంట్ ఎప్పుడు వచ్చింది మనకు 100 ఏళ్ళు అయింది అనుకుందాం. 100 ఏళ్ళు ఎప్పుడు తింటామండి, వందల వేల సంవత్సరాలు ఎప్పుడు తింటామేమో, గూట్లో దీపం నోట్లో ముద్ద అంటే 6 గంటలకు తినేస్తూ ఉన్నారు, అలవాటు అయింది. సో దానికి ఇంకా యోగాలో మనకు మొత్తం సిస్టంలో అంతా వేదాలు ఏముంది, మీరు సూర్యోదయంతో పాటు మీకు పచనం అయ్యేదానికి జ్యూసెస్ అన్నీ వస్తాయి కాబట్టి పొద్దున్నే ఫుల్గా తినండి. సాయంత్రం సన్సెట్ కాటికి మీ బ్రెయిన్ యాక్టివిటీ, మీ ఫిజికల్ యాక్టివిటీ అంతా లోపల ఈ డైజెస్ట్ ఇంజిన్స్ తగ్గిపోతాయి కాబట్టి తినద్దండి. లాస్ట్ మీల్ అప్పుడు చేయాలి, మనం తినకూడదు అని చెప్పినారు. వెరీ సింపుల్. అంటే లక్షల ఏండ్లు జరిగిండే దాన్ని నేను కొత్తగా చెప్పేది ఏముంది. సాయంత్రం 6 లోపల తినండి, గూట్లో దీపం నోట్లో ముద్ద, ఫినిష్డ్. రెండోది, మీకు పొద్దున్నే తింటే సాయంత్రం వరకు ఏదో మాట్లాడతారు, పని చేస్తారు, నడుస్తారు, ఇస్తారు, క్యాలరీస్ కావాలా, యాక్టివిటీ ఉంటుంది, ఎక్కువ క్యాలరీస్ కావాలి కాబట్టి పొద్దున్నే ఫుల్గా తినండి. ఎంత కావాలంటే తినండి, పొద్దున్నే ఫుల్గా తినాలా, ఎంత ఇంటి నుంచి బయటపోయేటప్పుడే. సాయంత్రము మీరు తినేసి ఇంట్లో ఉంటారు గమ్మున, మీకు బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేసే బయలాజికల్ యాక్టివిటీ, కొన్ని క్యాలరీస్ కావాలా, మళ్ళీ పడుకుంటారు, మళ్ళీ అవసరమే లే. రాత్రి 11కు 12కి వచ్చి 1 గంటకి భార్య పాపం పొద్దునే మా ఆయన ఏం తినలేదు, నిన్నటి చేపల పులుసు, ఈరోజు చికెన్ అంతా ఉందని చెప్పి ఫ్రిడ్జ్లో వేడి చేసి అన్నీ పెట్టేసి, ఏమండి మీరు లేట్ అయింది కానీ అన్ని ఫ్రిడ్జ్లో వేడి చేసిందా, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేదని లేదంటే మొత్తం డస్ట్బిన్లో వేసి మొత్తం పొట్టలో వేసి 2 గంటలు పడుకుంటే అది నీకు కావాల్సిన ఇన్ని క్యాలరీస్ ఏం చేస్తుంది, ఫ్యాట్గా మార్చి గ్లైకోజన్ పొట్టలో పెట్టి అన్నీ మనం తినేసి పడుకుంటాం. కానీ బ్రెయిన్కి ఎంత పని అండి, వెజ్ నాన్ వెజ్ ఇది అది అన్నీ వేసి ఏమేమి వేసినాడు చూసుకొని దానికి ఏమేమి డైజెస్ట్ చేసి ఇంత చేసి మీరు ఇంటికి 10 మంది వచ్చి వెళ్ళిపోతే పాత్రలన్నీ కడుక్కొని అన్నీ క్లీన్ చేసుకోవాలి కదా. అట్లా పాప అదే మీరు 1 గంట పడుకుంటే 3 వరకు దాని పని ఉండదు. అన్నీ చేసుకొని అమ్మ అని పడుకునేటప్పటికే లైట్లు వేసిరి, 5-6 గంటలకు ఎవరో లేసిరి, సౌండ్ వచ్చా, పేపర్ వాడు వచ్చా, పాలవాడు వచ్చా, అరిసిరి, యాడ్ నిద్రపోతా ఉండవు. సైలెంట్గా నువ్వు 9 నుంచి 12-1 గంటకు నిద్రపోతే కరెక్ట్ నిద్ర. మళ్ళీ తర్వాత నీకు లైట్ వచ్చింది, సన్ వచ్చిందంటే నీకు ఆటోమేటిక్గా ఆ మార్నింగ్ వేకప్ హార్మోన్స్ వస్తాయి. లైట్ పోయే కొద్దికి నీకు మెలటోనిన్ హార్మోన్ వచ్చి నిద్రపోయేదానికి లాలపాట పాడినట్లు డార్క్లో ఆ హార్మోన్ వస్తుంది. ఆ టైంలో పోయి అమెరికా వాడు పరిగెత్తా ఉండదు, వీళ్ళందరూ నైట్ పరిగెత్తా ఉండదు. ఒరే పరిగెత్తి ఎండార్ఫిన్స్ వస్తాయి, యాక్టివ్గా పెడతాయి. నాకు ఇప్పుడు ఎండార్ఫిన్స్ పరిగెత్తినా కాబట్టి సెరటోనిన్ ఉంటుంది. నువ్వు నిద్రపోవాల్సిన టైంలో మెలటోనిన్ రమ్మని చెప్పాలి, వస్తుంది ఆటోమేటిక్. నువ్వేం చేయనక్కర్లే, డార్క్ చేసి గమ్మున ఏదో చూసుకుంటా, మంచి బుక్ చదువుకుంటాను, సైలెంట్ గంటసాల పాటలు వింటా ఉంటాను, నిద్రపోవచ్చు కదా. అప్పుడు పరిగెత్తేది ఏంది అంటే, మన కృష్ణార్జున యుద్ధంలో వరుణాస్త్రము ఇక్కడ అగ్నేస్త్రుడు కొట్టుకొని కింద పడినట్లు, ఈడ నిద్ర వచ్చే హార్మోన్ మెలటోనిన్, ఈడ ఎండార్ఫిన్స్ పరిగెత్తి కొట్టుకో. అందుకనే అంత డిస్టర్బ్డ్, నిద్ర పట్ల నాకు రెస్ట్లెస్గా ఉంది, టెన్షన్గా ఉంది, ఓసిడి ఉంది, ఇది ఉంది, అది ఉంది, రకరకాల సైకిల్ అన్నీ వచ్చేసినాయి. నేచర్ కనెక్ట్ కాంటారు స్వామి, మీరు ఏం చేయనక్కర్లే, నాకేం చేయనక్కర్లేదమ్మా. 5 అయితే నాకు చిన్నగా స్లో డౌన్ అయిపోతుంది, వాయిస్ ఎట్లా గరగర అంటుంది, ఏదో అంటుంది. ఒకసారి ఓ ఛానల్ మాట్లాడుతూ ఏదో టాపిక్స్ ఉన్నాయి, 5:30 అయిపోయింది, నా వల్ల కావడంలే, నిద్రపోతా కూడా మాట్లాడేస్తా ఉందా. ఆమె చెప్పినా అమ్మ నా వల్ల కాదు ఇంకంటే సార్ ఇంకో టాపిక్ సార్, నిద్రపోతా ఉండే ఎట్లా చేసేది, అది అలౌ చేయడంలే. నువ్వు పొద్దున్నే పెట్టు, 8 గంటలకు వస్తాను, నేను గంట ఇంకో గంట ఎక్కువ మాట్లాడతానని చెప్పిన. అంత ఇదిగా నేను కనెక్ట్ అయిపోయినా నేచర్కి. నాకు నేచరే పెద్ద గురువు, తల్లి తండ్రి గురువు దైవన్నీ నేచరే. మరి ఏం తినాలి అసలు డిన్నర్లో? డిన్నర్లో ఈజీగా డైజెస్ట్ చేయటం తినాలి. అంటే కొర్రల సామాన్లు కూడా తినచ్చు, తక్కువ తినండి, క్వాంటిటీ తక్కువ తినండి, అది కూడా తినచ్చు, తప్పేమిలే. నేను కండిషన్ నుంచి బయట నేను జిటి కృష్ణమూర్తి గారికి కొంచెం వాళ్ళ అవుతా. నా కండిషన్ ఉందా లేదా నేనే చూసుకుంటా. నేను రోజు వాటర్ తాగినాక బాత్రూమ్ పోయేవాడిని, ఇదే చూద్దాము వాటర్ తాగకుండా పోదాం,
ఫ్రీగానే మోషన్ వాటర్ అట్లా ఒకటి కండిషన్ నుంచి బయటపడాలి. పళ్ళు దోముకొని తినాలి. పళ్ళు దోముకొని తినడం ఏమైంది, బాగానే ఉంది కదా, వాసన ఏమి రాలా, చూడు బాగానే ఉంటావు. అద్భుతాలు జరిగిన లైఫ్లో. ఆ బుద్ధుడు ఏం చెప్పినాడు, నీ బుర్ర పెట్టు అన్నాడు, బుద్ధం శరణం గచ్చామి. సో ఎవరు చెప్పింది, అందరు చెప్పింది విను, నీ బుర్ర కూడా పెట్టు అన్నాడు. ధర్మం శరణం, ధర్మంగా ఉండు అని చెప్పినాడు. సంఘంతో ఉండేది, మనం సంఘంతో ఉంటాం, మీరు నేను అంతా సంఘం, అందుకని హ్యాపీగా ఉంటాము. మనకు అన్నీ తెలిసిపోయినాయో లేదా ఏమీ తెలియదో అవి వేస్ట్, ఎవరిని మార్చలేమో, ఏషబా అని చెప్పి అడుగు చచ్చిపోయింది ఎందుకు. ఇక్కడ హాయిగా మీతో మాట్లాడే జోకులు వేసుకొని నవ్వుకున్నాము, ఇప్పుడు పోతా భోజనం చేస్తా, ఎంజాయ్ చేస్తా, పల్లీలు తీసుకుంటాం, అట్లా ఎంజాయ్ చేయండి లైఫ్. చచ్చిపోయే లోపల కష్టంగా ఏందో అందరి అవర్షంతో అడవిలోకి వెళ్ళిపోయి సన్యాసత్వం ఏం అవసరం లే, హ్యాపీగా ఉండొచ్చు. సో సాయంత్రము మీరు ట్రెడిషనల్గా తినే ఫుడ్, దేశీ బియ్యమో, ఒక జొన్న రొట్టె, అన్ని శనగలు, ప్రోటీన్ కావాలి కదా. నేను వెజిటేరియన్, నా హిమోగ్లోబిన్ 15.3 HB, 15.3. నాకే ఆశ్చర్యము, ఏం రోజు బెల్లము రాయిదావు దాత. సో జొన్న రొట్టెలు ఇవి తింటాను, దేశీ బియ్యం కూడా ఎప్పుడన్నా వారంలో 2 సార్లు అండి. సో సాయంత్రము అన్ని గుగ్గిళ్ళు, బఠానీలు, శనగలు, ఉలవలు, ఏదో ఒకటి రోజు మీరు గుళ్ళో పెడతారు గుగ్గిళ్ళు, మీకు కూడా చెప్తా ఉండదు. నేను ఏదో మీకు చెప్పినట్లే ఉంటాను, టీవీకి చెప్పినట్లు ఉండదు నాకు. ఎందుకంటే మీరు మారితే చాలు ప్రపంచం మారినట్లు, నేను మారితే చాలు ప్రపంచం. సో గుగ్గిళ్ళు, బఠానీలు తీసుకొని బాగా పెట్టేసి కొబ్బరి తురుమేసి దానికి తెరమాత పెట్టుకొని అన్ని గుగ్గిళ్ళు, ఒక ఆకుకూర వీలైతే ఆ వెజిటబుల్ ఆకుకూర, ఆ జొన్న రొట్టెనే పెట్టుకొని వేడిగా పెట్టుకొని అది నంచుకొని తిన్నారనుకో, సూపర్గా ఉంటుంది. ఒకే జొన్న రొట్టె, పెద్ద అసిడిటీ పేషెంట్ నేను, ఎట్టపోయినా అసిడిటీ. నమస్కారం ఆ రాగులకి, ఆ జీవన విధానానికి. సో అది తినేసేయండి. ఇంకా సాయంత్రము సార్ 6 తింటే మళ్ళీ 9కి ఆకలి చేస్తావు సార్. నువ్వు బేసిక్గా అది ఇంప్లాంట్ చేసావు నీ మైండ్లో. 6 తింటే 9 ఆకలి అవుతుంది, 9 ఇంకా ఆకలి కాలేదు అంటే ఆకలి అవుతుంది. అప్పుడు ఏం చెప్తావు, అమ్మ సారీ అమ్మ అని నీళ్ళు తాగు గ్లాస్. రేపు కూడా కొంచెం ఆకలి కావచ్చు, మళ్ళీ నీళ్ళు తాగు. 3 రోజుల నుంచి ఏముండదు, అలవాటు చేయాలి. 2-3 రోజులే, మళ్ళీ ఏముండదు. ఆకలికి భయపడదండి. ఫస్ట్ ఆకలి భయపడకుండా ఉండాలి. పొద్దున్నే మీరు 5 గంటలకు 2 రోజులు అలవాటు పెట్టుకొని లేచారు, 3 రోజులు అదే చెప్తాను. మంచి పనులు చేయండి, మంచి మనుషులతో ఉండండి, మంచి అలవాట్లు చేసుకోండి, అదే 100 అలవాట్లు చెప్తుంది. మాకు అట్లా ఒకటోటే సుభాష్ పాలకర్తో పోయి ఆర్గానిక్ ఫార్మింగ్ పోయినాక ఒకటోటి కనెక్ట్ అయ్యి అన్ని గాలేంది నీళ్ళేంది అట్లా అన్నీ చెప్తా ఉంది. 3 పూటల నుంచి 2 పూటలకు వచ్చినాము, ఇప్పుడు 1 పూట దానికి ఛాన్స్ ట్రై చేస్తా ఉండ. వీలు కావడం లే, పొద్దున తిన్నప్పుడు సాల్వ్ అనుకుంటాము, సాయంత్రం అయ్యేటప్పటికి మళ్ళా కక్కుర్తిపడి ఏదో తింటా ఉండ. అది తినకుండా పోతే ఒక ఫ్రూట్ తినేసామనుకో, జామకాయ వచ్చి సూపర్, ట్రై చేద్దాం. బరువు తగ్గలా అంటే 3 సార్లు తిన్నప్పుడు ఎంత బరువు ఉండాను, 2 సార్లు తిన్నప్పుడు అదే బరువు ఉండా, ఒకసారి తింటే కూడా అదే ఉంటానేమో. అప్పుడు ఫుడ్ క్రైసిస్ ఉంటుంది కదా జనాలకి. 6 సార్లు తిని ఇంకా మాకు కాలేదు అంటూ ఉంటారు. ఒకసారి తింటే సరిపోతే 5 సార్లు మిగిలిపోయినట్లే కదా. ఫుడ్ క్రైసిస్ ఎందుకు ఉంటుంది ప్రపంచంలో, అది దాని మీద ఆలోచిద్దాం. ఖచ్చితంగా సార్, పాటించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నాం. సో గూట్లో దీపం నోట్లో ముద్ద, అది ఇప్పుడు ఫార్ములా కదా, ఎప్పటి నుంచో ఉంది. అదే ఎవరైనా పెద్ద గురువులు నేను కనిపెట్టాను ఫస్ట్ టైం ఏంటంటే, ఒరే నాయన నువ్వు ఏం కనిపెట్టావురా స్వామి, నేచర్లు అన్నీ ఉంటాయిరా, దాని నుంచి నువ్వు ఇంటెలిజెంట్గా అర్థం చేసుకున్నావు. నేను అనే వర్డ్ విసిపెట్టింటారు ఆయన గురువులు అనే వాళ్ళందరూ. సింపుల్గా ఉండంటారా స్వామి, మీరు సింపుల్గా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు. మీరు ఫోకస్లో ఉండాలనుకునే కొద్దికి రెస్ట్లెస్గా ఉంటారు, అది గుర్తుపెట్టుకోండి అందరూ. ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ సార్, ధన్యవాదాలు. నమస్తే, థ్యాంక్ యూ.